6 ఇయర్స్ ఆఫ్ జర్నీ, 600+ పోస్ట్స్, డే అండ్ నైట్ కష్టపడుతూ చాలా వీడియోస్ అనేది అయితే మీకోసం పోస్ట్ అయితే చేసేసిన ఇన్‌స్టాగ్రామ్‌లో. అటువంటి ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఇన్‌స్టాగ్రామ్ వాళ్ళైతే సస్పెండ్ అయితే చేసేసిర్రు. అందులో ఏదో నేను బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ అది ఎటువంటిది కూడా లేదు. మీకు మంచి టెక్నాలజీ అప్డేట్స్, టెక్నాలజీకి సంబంధించినటువంటి వీడియోస్, మీరు మనీ సేవింగ్స్ చేసుకోవడం ఎలా, ఇటువంటి ప్రాసెస్‌లో నుంచే మంచి కంటెంట్ అయితే ప్రొవైడ్ అయితే చేసుకుంటూ వచ్చిన. ఇటువంటి వీడియోస్ చేయడం తప్పైపోయింది. ఎందుకనంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు తప్పైనా, ఒప్పైనా ఆ పిచ్చి వీడియోలకే పోతాయి. వాళ్ళు ఏదో ఎక్స్‌పోజింగ్ చేసిన వీడియోలకు, అటువంటి వీడియోలకే మంచి రీచ్, అటువంటి వాటికే అవుతా ఉంటది. 6 ఇయర్స్ నుంచి కష్టపడుతూ ఆల్మోస్ట్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కన్సిస్టెన్సీగా 300+ వీడియోస్ చేసిన. అంటే ఇయర్లీ 100 వీడియోస్ పైన చేసుకుంటూ వచ్చిన. అట్లా అనుకున్నప్పుడు 3 డేస్‌కి ఒక వీడియో అనేది మీకు వస్తూ ఉండేది. ఏం వర్క్స్ ఉన్నా, ఎంత పర్సనల్ వర్క్స్ ఉన్నాయి, ఏం వర్క్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా వీడియోస్ అనేది చేయడమే. మీకు కొత్త కంటెంట్ ఇవ్వాలి, మీతోటి కమ్యూనికేట్ అవ్వాలి అని చెప్పేసి మెయిన్గా పెట్టుకొని నేను చేసే వీడియోస్లో మీకు యూస్ఫుల్ అవ్వాలి, అట్లానే మీరు మనీ సేవ్ అవ్వాలి, మీకు కొత్తగా ఒక టెక్నాలజీ నేర్చుకోవాలి అనేది కాన్సెప్ట్లో పెట్టుకున్నాను. నాకు చాలా రకాల బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వచ్చినా కూడా వాటిని అన్నింటినీ రిజెక్ట్ చేసిన. ఎందుకు అని అంటే మీకు మనీ అనేది లాస్ అవుతుంది అని చెప్పేసి మెయిన్ కాన్సెప్ట్లో పెట్టుకొని అటువంటివి చేయొద్దు, ఓన్లీ మీకు యూజ్ అయ్యేటివి మాత్రమే చేయాలి అని చెప్పేసి మెయిన్ కాన్సెప్ట్లో పెట్టుకొని అటువంటి వీడియోస్ అనేది చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు సీన్ కట్ చేస్తే మొన్న సాటర్డే రోజున డైరెక్ట్ నైట్ 2:30కి ఇన్‌స్టాగ్రామ్ వాళ్ళ నుంచి ఒక మెయిల్ వచ్చేసింది. ఏంటి, ఒక వీడియో చేసినందుకు దాని వార్నింగ్ అని చెప్పేసి వచ్చింది. ఓకే, ఐఎమ్ యాక్సెప్టెడ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే వీడియోకి డైరెక్ట్ అకౌంట్ అనేది సస్పెండ్ చేస్తారా? చేయరు కదా. అట్లీస్ట్ 3 వార్నింగ్స్ అనేది ఉంటాయి. థర్డ్ వార్నింగ్కు అకౌంట్ అనేది డీయాక్టివేట్ అవ్వాలి. బట్ ఇక్కడ చూసుకున్నట్టు అయ్యేది ఉంటే ఫస్ట్ వార్నింగ్కి నా అకౌంట్ అనేది అయితే డీయాక్టివేట్ చేసేసారు. అరౌండ్ 600+ పోస్ట్, 60K ఫాలోవర్స్ అనేది వచ్చారు. వాళ్ళు ఎవరేమి నాకు వన్ డేలో ఒక ఓవర్ నైట్లో వచ్చినవి కాదు. నేను ఎన్నో రోజులు కష్టపడ్డా. డే నైట్, మార్నింగ్ అని లేదు, నైట్ అని లేదు, ఎన్ని వర్క్స్ అని ఉన్నాయి. లాస్ట్ నేను వీడియో షూట్ చేస్తాను. నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ అని ఉన్నాయి. ఇదే ఫేస్ తోటి ఇట్లనే ఏదో బాగా వాడుకుంటూ వచ్చి చెప్పడం ఇట్లాంటిది ఏది ఉండదు. నేను మీకు మంచి కంటెంట్ ఇవ్వాలనే కాన్సెప్ట్లోనే నేను వీడియో చేసుకుంటూ వచ్చిన. ఏదైనా మంచిగా వీడియో చేయాలి, షూట్ చేయాలి, ఎడిట్ చేయాలి, అప్లోడ్ చేయాలి, మీకు కొత్త కంటెంట్ రావాలి. అది రీచ్ చాలా మందికి వెళ్తుందా, ఫాలో చేయండి, ఖచ్చితంగా చేయండి అని చెప్పేసి ఎవరిని ఫోర్స్ లేదు. ఖచ్చితంగా చేసేది, వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ పోయేది. ఇప్పుడు ఏమైందో అర్థం కాలేదు, సస్పెండ్ అయితే చేసేసారు. నేను రిక్వెస్ట్ అప్పీల్ కూడా చేసిన, నో రెస్పాన్స్. అసలు ఏం అర్థమైతలేదు. 60K అరౌండ్ 6 ఇయర్స్ ఆఫ్ జర్నీ అంటే మీరు అర్థం చేసుకోండి. ఏదో ఓవర్ నైట్లో వచ్చినటువంటి వాళ్ళ అయితే కాదు కదా. లైక్ ఇక పేర్లు ఏం చెప్పదలుచుకోలేదు నేను ఎవరి కూడా. అటువంటి వాళ్ళే అయితేనేమో వైరల్ చేయొచ్చు, పిచ్చి పిచ్చి ఎక్స్పోజింగ్ వీడియోస్ని కూడా వైరల్ చేయొచ్చు. అటువంటి సస్పెండ్ చేయరు వీళ్ళు. ఎందుకు, అవి ఇంకా ఎంకరేజింగ్ అవుతాయి కదా. ఇదేమో కంటెంట్, వీళ్ళు కొత్త నేర్చుకుంటాడని చెప్పేసి వీళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుందో తెలియదు కానీ అకౌంట్ అయితే డీయాక్టివేట్ చేసేసారు ఓవరాల్గా. ఇప్పుడు నేను లాస్ట్ ఈరోజు ఇది నేను షూట్ చేసేది అయితే ట్యూస్డే రోజు షూట్ చేస్తున్నా. సాటర్డే రోజు అకౌంట్ అయితే పోయింది. సాటర్డే రోజు నుంచి నేను మస్తు ట్రై చేస్తున్నా. Feb 22 అయితే అకౌంట్ అయితే పోయింది. ఇప్పటికైతే నాకు రికవర్ అవ్వలేదు. నేను చాలా ట్రై చేస్తున్నా. ఆల్మోస్ట్ చాలా మందితో నేను మాట్లాడినా. చాలా మంది క్రియేటర్స్ కూడా నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు బ్యాక్ ఎండ్లో. వాళ్ళు ఎట్లా చేస్తే బాగుంటుంది, అసలు వాళ్ళు కూడా షాక్లో ఉన్నారు. ఓన్లీ ఒక్కటే వార్నింగ్కు ఎవరు అకౌంట్ పోదు అంత ఈజీగా. పోనీ ఏదో మన పెద్ద ఏదో క్రైమ్ లాగా ఏమో చేసినామంటే అది కూడా కాదు. పొద్దు ఒకటే వార్నింగ్, దానికి వీడియో ఛానలే డిలీట్ చేసి కంటెంట్ రిమూవ్ చేసుకో, నో ప్రాబ్లం. ఎందుకు, ఆ ఇష్యూ వల్ల మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే అందులో పెద్ద ఇష్యూ కూడా ఏమి లేదు. ఇష్యూ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ కంటెంట్ రిమూవ్ చేసుకున్నారు, ఓకే, ఇట్స్ అండ్ వార్నింగ్ అని చెప్పేసి వార్నింగ్ కాదు. కానీ అకౌంట్ ఎట్లా సస్పెండ్ చేస్తారు? అట్లీస్ట్ వితౌట్ ఇంటిమేషన్ మీకు 3 వార్నింగ్స్ అనేది రావాలి, అప్పుడు కదా అకౌంట్ డియాక్టివేట్ చేయాలి. లేదు, ఛానల్ డిలీట్ చేసేసారు. ఇప్పుడు నేనైతే ఒక కొత్త పేజ్ అయితే క్రియేట్ అయితే చేసిన. ఇదే ఇక్కడ QR కోడ్ పెడతా, డిస్క్రిప్షన్లో కూడా దాని లింక్ పెడతా, దాన్ని కూడా ఫాలో అయిపోండి. నేను ఇంకా ట్రై చేస్తున్నా మన కొత్త పాత అకౌంట్ రావడం కోసం అయితే. అది ఎంతున్నా నాకు ఎవరికి కొంతమంది యూనిక్ అంటే డైలీ నా కోసం చూసే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే బ్రదర్ వచ్చిండు, మంచి వీడియోస్ చెప్తాడు అనే కాన్సెప్ట్లో కొంతమంది చూసే వాళ్ళు ఉంటారు. నాకు చాలామంది మెసేజెస్ కావచ్చు, కాల్స్ కావచ్చు వచ్చినాయి. మెసేజెస్ అంటే వాట్సాప్ మెసేజెస్ వచ్చినాయి. వీటిలో ఎవరికి కూడా నేను రెస్పాన్స్ ఇవ్వలేదు కూడా. ఏం మాట్లాడాలో అర్థం కాకనైతే ఎవరికి రెస్పాన్స్ చేయలేదు, సారీ ఫర్ దట్. ఫస్ట్ అయితే కొత్త పేజ్ని ఫాలో అయిపోండి. ఇక్కడ లింక్ ప్రొవైడ్ చేస్తా, ఇక్కడ QR కోడ్ కూడా కుదిరితే పెడతాను. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ అయితే చేసేయండి. నేను ట్విట్టర్లో ట్వీట్ అయితే చేసిన, ట్విట్టర్ నుంచి ప్రాపర్ రెస్పాన్స్ అయితే లేదు. ట్విట్టర్లో ట్వీట్ చేస్తే హ్యాకర్స్ రెస్పాన్స్ ఇస్తారు, వీళ్ళు రికవర్ చేసిస్తారు అని నాకు తెలుసు అది స్కామ్ అని.
ఎందుకనంటే మనం వన్స్ వాళ్ళకు ఐడీలు ప్రొవైడ్ చేసినామంటే మన అకౌంట్ హ్యాక్ ఇక. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఆ స్క్రీన్ షాట్స్ కూడా ప్రొవైడ్ చేస్తా. ఎందుకంటే చూస్తే అర్థమైపోతుంది ఎవరు ఒరిజినల్, ఎవరు ఫేక్ అది ఇది అని చెప్పేసి. ఖచ్చితంగా అయితే కొత్త అకౌంట్ అయితే ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో చెప్తా ఒకవేళ అకౌంట్ అనేది బ్యాకప్ అయిందా కాలేదా, అసలు ఓవరాల్ ఫుల్ ప్రాసెస్ ఏంటి అప్ టు పెన్ అనేది నెక్స్ట్ వీడియో చెప్తా. ఖచ్చితంగా అయితే ఫస్ట్ అయితే ఈ వీడియోని చాలా మందికి రీచ్ అయ్యేలా చేయండి. కంటెంట్ నచ్చితేనే ఫాలో అయిపోండి. ఎవరిని కూడా ఫోర్స్ చేయడం లేదు. ఏదో ఇదేదో మీకు సెంటిమెంటల్గా ఉండొచ్చు, ఇటువంటి సెంటిమెంటల్ తోటి అయితే నాకు ఫాలోవర్స్ వద్దు. కంటెంట్ నచ్చితేనే ఫాలో చేయండి, సెంటిమెంటల్గా అస్సలు అయితే వద్దు. థ్యాంక్ యూ.